అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి మే 17, 18, 19 తేదీలలో జరగబోయేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మకర రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ధనవర్షం అనేది కురవబోతుంది. డబ్బుకు ధనద్వారాలన్నిటివి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మకర రాశి వారి గురించి చెప్పాలి అంటే మాటలు చాలవు. జ్యోతిషం శాస్త్రం ప్రకారం శనిదేవుడి అండదండలతో నడిచే గొప్ప వ్యక్తులు. అందుకే మీరు అపారమైన పట్టుదల, ఓర్పు, క్రమశిక్షణతో కనబడతాయి. ఏ పనైనా మొదలు పెడితే దాని అంకిత భావంతో, పూర్తి శ్రద్ధతో పూర్తి చేసేదాకా నిద్రపోరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమ లక్ష్యం వైపు మొక్కబోని దిష్టతో అడుగులు వేస్తారు. గాలిలో మేడలు కట్టడం వీరికి అస్సలు నచ్చదు. ప్రతి అడుగు ఎంతో ఆచితూచి వాస్తవిక దృక్పథంతో వేస్తారు. వీరి కష్టపడి తత్వం, నిబద్ధత చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. వీరు నిజంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగల సత్తా ఉన్నవారు. మకర రాశి వారి బాధ్యతాయుతమైన ప్రవర్తన, నమ్మకమైన గుణగణాల గురించి ఎంత చెప్పినా తక్కువనే. కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల తాము పనిచేసే చోట అపారమైన బాధ్యతతో మెసులుతారు. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు. వీరు భూతపు రాశికి చెందినవారు కావడం వల్ల వీరిలో స్థిరత్వం, సహనం ఎక్కువ. కష్టకాలంలో కూడా కొండంత అండగా నిలబడతారు. వీరి స్నేహం దొరికితే అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే అంతటి నిజాయితీ పరులు, విశ్వాస పాత్రలు. తమ వారి సుఖ సంతోషాల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. వీరి నిలకడైన స్వభావం ఇతరులకు భరోసాను ఇస్తుంది. మకర రాశి వారిలో గొప్ప ఆశయాలు, ఎదగాలన్న తపన నిరంతరం ప్రజ్వలిస్తుంటాయి. వీరి జీవితంలోనే ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తారు. వీరిలో సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలని, ఏ పనైనా ప్రణాళికబద్ధంగా నిర్వహించే నేర్పు ఉంటాయి. శనిదేవుడి ప్రభావం వల్ల చిన్న వయసులోనే వీరికి లోక జ్ఞానం, పరిమితి ఎలబడతాయి. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వీరి సలహాలు ఎంతో విలువైనవిగా ఉంటాయి. సమాజంలో వీరికి ప్రత్యేకంగా గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మకర రాశి వారికి మే 17, 18, 19 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 17వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి వారు కొన్ని ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు. పనులపైన పూర్తి స్థాయిలో దృష్టి సాధించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోజును మొత్తం సానుకూలంగా ముగించుకోవచ్చు. కుటుంబ జీవితం విషయంలో మీరు మీ తల్లిదండ్రులతో చాలా మంచిగా, గౌరవంగా ప్రవర్తించాలి. వారి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవలసి రావచ్చు. వారిని జాగ్రత్తగా చూసుకోవడం, అవసరమైన వైద్య సలహా అందించడం ముఖ్యం. ఇంట్లో మీ మాట తీరు, ప్రవర్తన కారణంగా మీ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది. కానీ దాని అహంకారం కాకుండా బాధ్యతగా స్వీకరించండి. సాయంత్రం పూట టీవీ చూడడం ద్వారా లేదా ఇతర వినోద కార్యక్రమాలపైన డబ్బు ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంది. ఇది కుటుంబంతో కలిసి గడపడానికి ఒక మంచి మార్గం కావచ్చు. ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు అజీర్ణం మరియు ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి భారీగా ఉండే మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం. తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. మానసికంగా కూడా కొంచెం చికాకుగా, ఏకాగ్రత లోపించినట్టుగా అనిపించవచ్చు. ధ్యానం లేదా యోగా వంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు కార్యాలయంలో పనులపై పూర్తి శ్రద్ధ పెట్టడం కొంచెం సవాలుగా ఉంటుంది. ఏకాగ్రత తగ్గడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. మీ సహోద్యోగులు లేదా పై అధికారులు మీ పనితీరును గమనిస్తూ ఉంటారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది. వారి మాటలకు లేదా చేష్టలకు ప్రాధాన్యత ఇవ్వకండి. ప్రభుత్వ పనులకు కొత్త జాప్యం ఎదురైనా చివరికి పూర్తవుతాయి. శుక్రవారం శుభప్రదమైన రోజు అయినప్పటికీ కొన్ని అశుభ సూచనలు కూడా ఉన్నందున ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ముఖ్యంగా వినోదం, ప్రదర్శనలు లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయవలసి ఉంటుంది. డబ్బు లావాదేవీలలో చాలా పారదర్శకంగా ఉండండి. పాత అప్పులు ఏవైనా ఉంటే వాటిని తిరిగి చెల్లించే మార్గాల గురించి ఆలోచిస్తారు. కొంతమేర విజయం కూడా లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులకి చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయంలాగా అనిపించిన ఈరోజు మీ పూర్తి శక్తిని, ఏకాగ్రతను దానిపైన పెట్టకపోవచ్చు.
మీ పోటీదారులు మీ కవలికలను నిశ్రమంగా గమనిస్తూ ఉంటారు. వ్యాపార రహస్యాలను కాపాడుకోవడం చాలా అవసరం. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా భాగస్వామి కుదుర్చుకునేటప్పుడు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి. విద్యార్థులకు ఈరోజు చదువుపైన మనసు లగ్నం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం, స్నేహితులు లేదా ఇతర వినోద కార్యక్రమాలకు ధ్యాసను మళ్లిస్తాయి. టీవీ, సినిమాలు, సోషల్ మీడియా వంటి వాటిపైన ఆసక్తి పెరుగుతుంది. అయితే మీరు కొంచెం పట్టుదల, క్రమశిక్షణతో ప్రయత్నిస్తే మీ లక్ష్యాలను చేరుకోగలరు. తల్లిదండ్రుల మాట వినడం, వారి సూచనలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది. వివాహితులకు మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకొని మీకు అండగా నిలుస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరిద్దరు ఆందోళన చెందవచ్చు. ఇది మీ మధ్య కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ సమస్యలను ఎదుర్కోవాలి. ఆర్థిక విషయాలలో ఇద్దరు కలిసి చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధంలో కొన్ని పరిమితులను గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన వాదనలకు, అపార్థాలకు తావివ్వకండి. మీ ఉత్సాహాన్ని తగ్గించే మాటలు లేదా పనులకు దూరంగా ఉండండి. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ అవగాహనతో మెదలడం చాలా ముఖ్యం. బయట వ్యక్తుల జోక్యం లేకుండా చూసుకోండి. మే 18వ తేదీన మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి వారు కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజును ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ జీవితంలో మీ ఆధిపత్యం కొనసాగిస్తుంది. దానిని కుటుంబ సభ్యుల మేలు కోసమే ఉపయోగించండి. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారి అనుభవాల నుండి నేర్చుకోవడం మంచిది. ఇంట్లో అనవసరమైన వాదనలు లేకుండా విభేదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ప్రశాంతంగా సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా అజీర్తి, గ్యాస్ వంటి ఉదర సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బయటలో ఊళ్ళలో తినడం మానుకోండి. ఇంట్లో వండిన తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా తాగండి. ప్రమాదకరమైన పనులకు, ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ ప్రత్యర్థులు మరింత చురుకుగా మారచ్చు. వారు మిమ్మల్ని తప్పుతోవ పట్టించడానికి లేదా మీపైన నిందలు వేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ విశిక్షణతో వ్యవహరించండి. మీ పనిని మీరు శ్రద్ధగా, నిజాయితీగా చేసుకుంటూ పోతే ఎలాంటి సమస్య ఉండదు. మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్న వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడి రావాల్సి. ఆర్థికంగా ఈరోజు డబ్బు లావాదేవీలలో అత్యంత పారదర్శకతను పాటించడం చాలా అవసరం. ఎవరికైనా సరే అప్పు ఇచ్చినా సరే, తీసుకున్నా సరే అన్ని వివరాలను స్పష్టంగా రాసి ఉంచుకోండి. ఇతరులకు గొప్పగా కనిపించడం కోసం అనవసరమైన వస్తువులపై డబ్బు వృధా చేయకండి. ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన బిల్లును చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడంపై దృష్టి సాధించండి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోండి. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు సమయం, శ్రమ అవసరం కావచ్చు. పోటీదారుల నుంచి వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. విద్యార్థులకి కొంత బద్ధకం ఆవకించే అవకాశం ఉంది. ఈరోజు చదువుపైన ఏకాగ్రత సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయవలసి రావచ్చు. మీ ఉత్సాహాన్ని తగ్గించే స్నేహితులకు లేదా అనవసరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సలహా పాటించడం ద్వారా మంచి మార్గంలో పయనించవచ్చు. కష్టపడి చదివితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. వివాహితులకి జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగానే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న విషయాలపైన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాటిని పెద్దవి చేసుకోకుండా ఓపికగా చర్చించుకోండి, పరిష్కరించుకోండి. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం, మీ భావాలను, ఆందోళన పంచుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. ఆర్థిక విషయాలలోనే ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారాల్లో కొన్ని పరిమితులు పాటించడం చాలా ముఖ్యం. మీ ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టించడానికి లేదా ఈ సంబంధాన్ని దెబ్బతీయడానికి అసూయపడే వ్యక్తులు ప్రయత్నించవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామిని పూర్తిగా నమ్మండి. వారితో అన్ని విషయాలను గురించి బహిరంగంగా మాట్లాడండి. మీ ప్రేమ నిలబెట్టుకోవడానికి ఓర్పు, సహనం, అవగాహన చాలా అవసరం. మే 18వ తేదీన ఎలా ఉందో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు 19వ తేదీ ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారి మధ్యలో ఉన్న ఒత్తిడి తగ్గి
మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ జీవితంలో పెద్దల ఆశీస్సులు, అనుభవపూర్వకమైన మాటలు మార్గనిర్దేశకం చేస్తాయి. మీ ఇంట్లో మాటకి, సలహాకు విలువ పెరుగుతుంది. గత కొద్ది రోజుల్లో ఉన్న ఒత్తిడి, ఆందోళన ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోదాల్లో పాల్గొనడం లేదా దగ్గరలో ఉన్న ప్రదేశాలకు వెళ్తారు. ఆరోగ్యం పరంగా ఈరోజు ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి లభించడం వల్ల అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఉదయం పూట తేలికపాటి వ్యాయామం చేయడం లేదా ప్రకృతిలో కాసేపు నడవడం వల్ల మరింత ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకి వారం మొత్తం పడిన శ్రమకి ఈరోజు తగిన విశ్రాంతి దొరుకుతుంది. రాబోయే వారానికి సంబంధించిన పనులను ప్రణాళిక చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. ఆర్థికంగా ఈరోజు మీకు కొంత సానుకూలంగా ఉంటుంది. పాత అప్పులు తీర్చడంలో కొంత పురోగతి కనిపిస్తుందా లేదా అందుకు సంబంధించిన మార్గాలు సులభం అవుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి. భవిష్యత్తు ఆర్థిక అవసరాల కొరకు పొదుపు చేయడం గురించి గట్టిగా ఆలోచిస్తారు. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల వారి సలహా తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారస్తులకి నిలిచిపోయిన ప్రాజెక్టులను పునఃప్రారంభించడానికి లేదా కొత్త వ్యాపార ఆలోచనలను అమలు చేయడానికి ఇది అనుకూలమైన రోజు. మీ సృజనాత్మకత, వ్యాపార చిత్తరుత మంచి ఫలితాలను ఇస్తాయి. భాగస్వాములతో లేదా ముఖ్యమైన ఖాతాదారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత, నిజాయితీ పాటించడం వల్ల దీర్ఘకాలంలోని ప్రయోజనాలను విద్యార్థులను ఈరోజు చదువుకోవడానికి ఉత్సాహం, ఆసక్తి పెరుగుతాయి. కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమవుతాయి, ఎక్కువ కాలం గుర్తుంటాయి. పెద్దలు, ఉపాధ్యాయుల నుండి లభించే సలహాలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. గత కొద్ది రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది. వివాహితులకి దాంపత్య జీవితంలో మాధుర్యం, అనురాగం పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి మీ భావాలను, అవసరాలను అర్థం చేసుకొని మీకు అన్ని విధాలుగా కూడా మద్దతుగా నిలుస్తాడు. ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి, పిల్లల గురించి లేదా ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకోవచ్చు. అవివాహితులైన మకర రాశి వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులకు మీ వ్యక్తిగత సంబంధాలలో, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం, సాహిత్యం పెరుగుతాయి. ప్రేమికుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. కలిసి సరదాగా సమయం గడపడానికి, సినిమాకు వెళ్ళడానికి, ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళడానికి ఇది మంచి రోజు. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికుంటే ఇది కొంతవరకు అనుకూలమైన సమయం కావచ్చు. కానీ తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించడం ముఖ్యం. మకర రాశి వారు తమ జీవితంలోనే ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి, అంత సులభం జరగడానికి కొన్ని తేలికమైన పరిహారాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు శనిదేవుని ప్రభావంలో ఉంటారు కాబట్టి ప్రతి శనివారం రోజు మీ దగ్గరలో ఉన్న శనీశ్వరుడి గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా తైలాభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు లేదా ఇనుముతో చేసిన వస్తువులను పేదవారికి దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతించి మీకు మేలు చేస్తాడు. కాకులకు ఆహారం పెట్టడం ముఖ్యంగా శనివారం నాడు ఒక మంచి పరిహారంగా చెప్పుకుంటారు. వీటితో పాటుగా హనుమంతుడిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా చదవడం వల్ల కూడా శని గ్రహ దోషాలను తగ్గుముఖం పడతాయి. ఇంకా ఈరోజు వారి జీవితంలో కొన్ని మంచి అలవాట్లను పాటించడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడు పెద్దలను గౌరవించాలి, వారి మాట వినాలి. ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగవకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు చేతనైనంత అవసరంలో ఉన్న వారికి, పేదవారికి సహాయం చేయండి. అన్నదానం చేయడం లేదా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. రోజు కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు ఇష్టమైన దైవనామాన్ని జపించడం వల్ల మనసు నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటుంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేళానికి భోజనం చేయడం, మరి కారంగా ఉండే, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే పరమేశ్వరుని అంటే శివుడిని పూజించడం, శివాలయానికి వెళ్ళడం లేదా ఇంట్లోని శివ స్తోత్రాలను చదవడం వల్ల మీ కష్టాలు, బాధలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కూడా మకర రాశి వారికి ఎంతో శుభప్రదం. వీలైతే ప్రతిరోజు ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభించి మీ పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. కాబట్టి చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సర్వే జన సుఖినో భవంతు.